ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ సోల్ ఆత్మ హ్మ్. నేను ఏ బాడీలో పడాలి, ఏ హ్మ్. కుటుంబంలో పడాలి, హ్మ్. ఏ తల్లి కడుపున పడాలి అని సెలెక్ట్ చేసుకుంటది అంటారు. అవును. నిజంగానా మస్తు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఆలోచిస్తుంటేనే. నేనేం ఆలోచించి మా అమ్మ కడుపులో పడ్డానా అనిపిస్తుంది. సెలక్షన్ నాట్ వైడ్, లిమిటెడ్ సెలక్షన్. ర్యాక్ ఆఫ్ పీపుల్ ని పెడతారా ఏమి? అంతే. కొన్ని ఉమ్, ఎలా ఉంటుందిట అంటే, అంటే ఒకళ్ళు చెప్పినటువంటి మాట ఉమ్, ఎలా ఉంటుందంటే, నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు, వాటి ఫలాలు, వాటి ఫలితాలు, నీ కోరికలు ఎంత స్ట్రాంగ్గా కోరుకుంటుందో తర్వాత జన్మ ఇట్లా ఉండాలని. మనం వద్దనుకున్నా చాలాసార్లు అనుకుంటాం, పుడితే మళ్ళీ జన్మంటూ ఉంటే అని వి డిసైడ్ అవర్ నెక్స్ట్ జన్మ. అవును అంటూ ఉంటాం. ఆ, అంటే జన్మ వద్దనుకున్న వాళ్ళు ఆ మాట అనకూడదు అనమాట. ఓకే. కానీ అందరూ అంటూ ఉంటారు అబ్బా నెక్స్ట్ జన్మ ఉండకూడదు అబ్బా మనిషి జన్మ. మరి మనిషి జన్మ కన్నా ఇంకా వేరే కాదు, ఉద్ధరించే జన్మ ఏంటి? జన్మ ఉండకూడదు అనుకున్న వాళ్ళే మళ్ళీ జన్మంటూ ఉంటే అమెరికాలో పుట్టాలి. ఇప్పుడు కాదులే, కొద్ది రోజుల క్రితం. ఉమ్, మళ్ళీ జన్మంటూ ఉంటే మా చిన్నతనంలో లండన్లో పుట్టాలి అనుకునేవాళ్ళు. అట్లా ఉమ్, అట్లా ఫలానాలా ఉండాలి, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఉమ్. ఇది పైకి మాట వరుసకి తాత్కాలికంగా అనడం కాక లోపల చాలా తీవ్రంగా కూడా ఉంటుంది కొంతమందికి. డెస్పిరేషన్. డెస్పరేట్గా ఉంటుంది. అట్లాంటి కోరిక మీరు ఒక వ్యక్తి చేసినటువంటి పనులు, మంచి పనులు, చెడ్డ పనులు, వీటి తాలూకు మొత్తం ఫలితాలన్నింటినీ కంప్యూట్ చేస్తే అవుట్కమ్ ఏముంటుందో, ఇన్పుట్ మనం పెట్టేస్తే, డేటా ఫీడ్ చేస్తే అవుట్పుట్ ఏది ఉంటుందో దాన్ని అనుసరించి కొంతమంది పేరెంట్స్ అక్కడ ఉంటారు. ఓకే. వీళ్ళల్లో నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతే, నాట్ ఆల్. బట్ దెన్ ఇది నిజమే. ఆ. కానీ ఆ. నలుగురునో ఐదుగురునో అయినా సరే నేనే నా సోలే డిసైడ్ చేసుకుంటది నేను ఏ ఫ్యామిలీలో ఎంటర్ అవ్వాలి అని. మరి ఈ మాత్రం దానికి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, ఏ కుటుంబంలో పుట్టానని ఏడుస్తుంటాం కదమ్మా మనలో. ఏ జన్మలో ఏ పాపం చేసుకుంటేనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నావు. ఓ అలా చూడాలంట. మనకి ప్రతిదీ కూడా ఒకవైపే చూస్తున్నాను, రెండో వైపు చూడాలి ప్రద్దాన్ని. కరెక్ట్. అంచేత పాపం చేసుకున్నావు, ఆ పాప ఫలితంగా నలుగురు పేరెంట్స్ని అక్కడ పెడితే ఈ కుటుంబంలో నువ్వు సెలెక్ట్ అయ్యో. దీనికి కాకుండా ఇంకొకటి కూడా చెప్తారు. ఇది ఒకటైతే, ఒక జీవి ఆఖరి క్షణాన నరకయాతన అంట, మరణయాతన అనుభవించేది మిగిలిన వాటి అన్నిటికన్నా చాలా తీవ్రమైన అనుభవం. ఆ క్షణాన ఏది తలుచుకుంటే దానికి సంబంధించిన జన్మ వస్తుంది. అందుకేనమ్మా ప్రతిసారి లాస్ట్ మూమెంట్ లో అట్లీస్ట్ రామా రామా అనుకోవాలి. ఇప్పుడు లాస్ట్ మినిట్లో రామా అనుకుంటామా, అయ్యో అనుకుంటామా, అబ్బా అనుకుంటామా, డాక్టర్ అనుకుంటామా, మనవాడిని తలుచుకుంటామా, భార్యని పిలుస్తామా, భర్తని పిలుచుకుంటామా, వీటి మీద పోతాయి తప్ప ఏది ఆఖరి క్షణం మనకేం తెలుసు? మారే రా అన్నాక మా అనే లోపల ప్రాణం ఉంటుందని నమ్మకం ఏమిటి? లేదు కదా. లేదు కదమ్మా. ఎంతమందిని చూస్తున్నాం, మొన్ననే చూసాం మనం. ఫ్లైట్ యాక్సిడెంట్ చూసాము, అంతకుముందు పెహల్గాం చూసాము, అయిన తర్వాత రైలు యాక్సిడెంట్ చూసాము, వంతెన కూలడం చూసాము. నలుగురు ఎక్కాల్సింది 340 మంది ఎక్కితే ఏమవుతుంది కూలక? ఇన్ని చూసాము. వీటిల్లో ఎవరైనా మేము ఈ క్షణాన శరీరం వదులుతాం అనుకున్నారా? బోలుడు కాలం బతుకుతామని ఆశపడ్డని వాళ్ళే కదా వీళ్ళంతా. కనుక ఏ క్షణం ఆఖరి క్షణమో మనకి తెలియదు గనక నిరంతరం మనం తరువాతి జన్మ ఎటువంటిది కావాలనుకుంటున్నామో దాన్ని మనసులో తలుచుకుంటూ ఉంటే తగిన జన్మ వస్తుంది. అందుకే మన వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు నిరంతరం మీ ఇష్టదైవాన్ని తలుచుకోమంటారు. అమ్మ ఇన్నిసార్లు తలుచుకోవడం దేనికి? మళ్ళీ మనకు మాట చెప్తారు, మనస్ఫూర్తిగా ఒక్కసారి తలుచుకుంటేనే మోక్షం ఇస్తాడు అని. ఆ ఒక్కసారి ఎప్పుడు అన్నదే ప్రాబ్లం. ఇన్నింటిలో త్రికరణ శుద్ధిగా తలుచుకోవడం ఆఖరి క్షణమే కాదు. ఆఖరి క్షణం ఏదో మనకి తెలియదుగా, అందుకని దానికోసం తలుచుకోమని చెప్తారు. కనుక దానిని అనుసరించి మన జన్మ ఉంటుంది. దాంతోపాటుగా మనం చేసినటువంటి పాప పుణ్య కర్మల యొక్క సమస్తమైన కర్మల యొక్క ఫలితాలు, సమస్తమైనటువంటి మన తీవ్రమైన భావనల యొక్క ఫలితాలు. ఎన్నో సందర్భాల్లో మనం మంచి చేయాలనుకుని చెయ్యలేం, చెడు చేయాలనుకుని కూడా చెయ్యలేం. నిజంగా అవకాశం లేదు. కానీ ఎన్ని చెడ్డ ఆలోచనలు రావు మనకి.
మరి ఎంత అదృష్టమో ఆ ఆలోచనలు బయటపడకపోవడమును వాటిని అమలు పరిచే అవకాశం లేకపోవడం, లేకపోతే ఎన్ని చెడ్డ పనులు చేయం కదా. ఇవన్నీ వీటన్నింటి యొక్క ఫలితాలు. తీవ్రంగా ఏది నీ మనసులో నిరంతరం దొలిచేస్తూ ఉంటుందో ఆ భావనకి సంబంధించినటువంటి జన్మ కలుగుతుంది. ఈ ఆప్షన్స్లో అవన్నీ ఉంటాయి, నాట్ అన్నీ కాదు, కొన్ని కొన్ని లిమిటెడ్. దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఆఖరి క్షణాన ఉన్నటువంటి మాట. అందుకే ఏం చెప్తారు, నిరంతరం ఒక రామం చేయమంటారు. దానికి తోడు ఇంకొక మాట కూడా మనకుంది, పూర్వులు ఈ వంశంలో పుడతారు అని కదా అంటారు కదా, పెద్దవాళ్ళు పుట్టారని. పెద్దవాళ్ళు ఎందుకు అంటే దాంట్లో కూడా కొంత నిజం ఉంది. ఎంత అంటే సాధారణంగా చనిపోబోయే ముందు మమకారంతో మనవన్నో కొడుకునో చూడాలనుకుంటారు కదా. ప్రాణం కొట్టు మిట్టాడుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చేదాకా వీళ్ళ ప్రాణం పోను కూడా పోదు కొన్ని సందర్భాల్లో, అవునా కదా. అట్లాంటి సందర్భాల్లో ఆఖరి క్షణాన మనవణ్ణి చూడాలని అనుకుంటాడు అనుకోండి, లేదా కొడుకుని చూడాలనుకుంటాడు అనుకోండి, ఆ కొడుకుకి కొడుకుగా పుడతాడు, లేదా ఆ మనవడి ఇంట్లో పుడతాడు, లేదా కూతుర్ని చూడాలని మమకారంతో పోయాడు అనుకోండి, ఆ కూతురు ఇంట్లో పుడతాడు. కూతురుకో కొడుకో ఎవరికో ఒకళ్ళకి. అట్లా ఆ జన్మ ఆఖరి క్షణంలో ఉన్న భావాల్ని బట్టి ఉంటుంది. ఆఖరి క్షణాన ఉన్నటువంటి భావం ఒకటి. వీటన్నింటి యొక్క సముదాయం వల్ల ఆప్షన్స్ ఉంటాయి మనకి, ఇంత ఉంటాయి. ఇంకా చాలా డీటెయిల్స్ బోల్డ్ ఉన్నాయి. ఊరికే కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. అనేకమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి జన్మ నిర్ణయం చేయడంలో. సో మొత్తానికి సోల్ డిసైడ్స్ ఇట్స్ బాడీ, ఇట్స్ ఫ్యామిలీ అండ్ ఆల్, వెదర్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. సమ్టైమ్స్ ఇట్ ఈస్ కాన్షియస్ సెలెక్షన్, అన్కాన్షియస్ యు ఆర్ ఫోర్స్డ్ టు టేక్ బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. నమస్తే.